డబ్బు సంపాదించేందుకు ఎన్నో అక్రమ పద్ధతులు ఫాలో అవుతుంటారు యువకులు. కానీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పిన సినిమా పైరసీ స్టోరీ యావత్ టాలీవుడ్ ని షేక్ చేసేసింది. సరిగ్గా చెప్పాలంటే ఈ స్టోరీ గాని వింటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వాల్సిందే. ఎందుకంటే సినిమా థియేటర్స్ నుంచి మాత్రమే సినిమా పైరసీ కాదు, ఏదైతే టాలీవుడ్ నిర్మాతలు భద్రత అని భావిస్తున్న క్యూబ్ యూఎఫ్ఓ సర్వర్ల నుంచి కూడా సినిమాలను డౌన్లోడ్ చేసేస్తున్నారు. ఇది నమ్మగలరా? ఇది మాత్రమే కాదు, ఓటీటీ సర్వర్ల నుంచి కూడా సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నారు పైరసీ దొంగలు. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పిన విషయాలు టాలీవుడ్ స్టార్స్ కి వణుకు పుట్టించాయి. ఎందుకంటే హ్యాకింగ్ ను అవపోసన పట్టిన ఓ యువకుడు టెక్నాలజీని కాఫీలా తాగే మరో తెలివైన వాడు కలిసి అక్రమాలు నేరాలు చేస్తూ సులభంగా కోట్లు సంపాదిస్తున్నారని తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, రామ్, దిల్ రాజు, సురేష్ బాబు సహా సినీ ప్రముఖులకు పైరసీ భూతం ఎంతలా చొచ్చుకుపోయిందో చెబితేనే విని షాక్ అయిపోయారు. అయితే ఇదో పెద్ద నెట్వర్క్ అని పోలీసులు తెలియజేశారు. దేశంలోనే మొదటిసారిగా అతిపెద్ద పైరసీ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సింగిల్ మూవీ పైరసీపై పోలీసులకు సమాచారం రాగానే విచారణ మొదలు పెట్టగా ఏపీకి చెందిన కిరణ్ కుమార్ ను హైదరాబాద్ లోని ఎన్జీఓస్ కాలనీలో పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 40 సినిమాలు పైరసీ చేసి 90 లక్షల వరకు సంపాదించాడు కిరణ్. కానీ ఇతను ఒక చిన్న చేప మాత్రమే, అసలు చేపలు ఇంకా 4 ఉన్నాయి. అందులో కీలకమైన వ్యక్తి తమిళనాడుకు చెందిన అమలా దాస్. ఇతను పైరసీకి బాస్ అన్నమాట. ఇతనిది తమిళనాడులోని వేలుస్వామిపురం బిఈ పూర్తి చేశాడు. కానీ ఉద్యోగాలు చేయకుండా సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం పైరసీ చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత తానే వేరువేరు రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకొని సినిమాలను రికార్డ్ చేయించేవాడు. వారిలో ఈ కిరణ్ కీలకమైన వ్యక్తి. తెలుగు సినిమాలు ఇతనే పైరసీ చేశాడు. జేబులో పాప్కార్న్ డబ్బాల్లో హై ఎండ్ ఫోన్ నుంచి రికార్డ్ చేసేవాడు. స్క్రీన్ ఆన్ లో ఉండకుండా యాప్లను వాడుతూ ఉంటారు వీరు. ఆయా ఏజెంట్లు సినిమాలను రికార్డ్ చేసి ఈ అమలా దాస్ కి పంపుతారు. అతను సినిమా కంటెంట్ ను తన సైట్స్ లో అప్లోడ్ చేస్తుంటాడు. అది కూడా బెట్టింగ్ యాప్ల ప్రమోషనల్ యాడ్స్ తో, గేమింగ్ యాప్ల ప్రకటనతో పాటు అమాయకులను మోసం చేసేలా యాడ్స్ ను ఈ సినిమా కంటెంట్ కు జత చేస్తాడు. ఇతనుగాని అప్లోడ్ చేస్తే పోలీసులకు కూడా దొరకదు. ఎందుకంటే అవి నెదర్లాండ్స్, ప్యారిస్ సర్వర్లను చూపిస్తాయి. ఆయా యాప్ల నిర్వాహకుల నుంచి భారీగా డబ్బులు తీసుకుంటాడు. అది కూడా క్రిప్టో, డాలర్స్ రూపంలో. ఇతర సైట్లకు కూడా ఈ కంటెంట్ ను ట్రాన్స్ఫర్ చేస్తాడు అమలా దాస్. మొత్తం 550 సినిమాలను పైరసీ చేయించాడు. 2 కోట్లకు పైగా సంపాదించాడు. ఇతనే నెలకు దాదాపు $10,000 పైగా ఏజెంట్లకు పంచుతున్నాడంటే డబ్బు ఎలా అక్రమంగా సంపాదిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అమలాదా సినిమా పరిశ్రమకు దాదాపుగా 25,000 కోట్ల నష్టం చేకూర్చాడు. టాలీవుడ్ కు కేవలం ఈ అమలాదాస్ కారణంగా దాదాపుగా 3,700 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కొత్త సినిమాలను వెంటనే హెచ్డి ప్రింట్ లో రికార్డ్ చేసి పెట్టడం ఈ అమలాదాస్ టాలెంట్. అయితే ఇక్కడే మరో విషయం కూడా ఉంది. ఏపీకి చెందిన కిరణ్ ఖాతాలో క్రిప్టో కరెన్సీని డాలర్ గా మార్చే ట్రేడర్ అస్మిత్ సింగ్ ఐపీ అడ్రస్ ను గుర్తించారు పోలీసులు. ఇతను క్రిప్టో వ్యాలెట్లను ఎక్స్ట్రాక్ట్ చేస్తుండగా మన సైబర్ క్రైమ్ పోలీసులకు మోస్ట్ డేంజరస్ స్కాన్ మ్యాన్ అశ్విని కుమార్ దొరికాడు. ఇతని గురించి తెలిసిన పోలీసులకు షాక్ కొట్టినంత పనైంది. మీరు కూడా ఈ అశ్విని కుమార్ గురించి తెలిస్తే మనిషి మేధస్సుకు అంతే ఉండదని అర్థం చేసుకుంటారు. లోతుగా ఇతని జీవితాన్ని రీసెర్చ్ చేస్తే ఓ సినిమానే తీయొచ్చు. చాలా మంది ఇంజనీరింగ్లు, ఐఐటీలు చదివి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మీద పట్టు సాధిస్తారు. అందుకోసం పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతారు. కానీ బీహార్ కు చెందిన అశ్విని కుమార్ చాలా ముదురు. ఇంటర్ను మధ్యలోనే ఆపేశాడు. మరి చదువులో ఏమీ లేదనుకున్నాడో ఏమో, చదువైతే ఆపేశాడు. కానీ ఇతనికి కంప్యూటర్లు అంటే పిచ్చి. దీంతో ఇంటర్ చదువు వల్ల సమయం వేస్ట్. ఆ తర్వాత డిగ్రీ వచ్చినా నేర్చుకోవాల్సింది సాఫ్ట్వేర్ కోర్సులే అనుకున్నాడు. ఆ వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేశాడు. జావా, పైథాన్, లైనక్స్ లను ఓ పట్టు పట్టేశాడు. కసిగా నేర్చుకున్నాడు. దీంతో పాటే హ్యాకింగ్ కూడా నేర్చేసుకున్నాడు. యూట్యూబే ఇతని గురువు. చాలా మంది లక్షల పోసి కోర్సులను బయట నేర్చుకుంటారు. కానీ కావాల్సిందంతా యూట్యూబ్ లోనే ఉందంటాడు అశ్విని కుమార్. అలా కసిగా అన్నింటిపై పట్టు సాధించాడు. ఎంతలా అంటే కిక్కు కోసం సర్వర్లను హ్యాక్ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత హెచ్డి సినిమాలు చూడాలంటే పైరసీ సైట్లలో ఎందుకు చూడాలనుకున్నాడు. వెంటనే ప్రైమ్ సహా బాలీవుడ్ ఓటీటీలను టార్గెట్ చేశాడు. వాటి సర్వర్లను హ్యాక్ చేసి సరదాగా హెచ్డి సినిమాలను చూసేసేవాడు. ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకునేవాడు. ఇక్కడే అశ్విని కుమార్ తన మేధాశక్తిని పరీక్షించుకున్నాడు. పాత సినిమాలు ఓటీటీల్లో వస్తాయి. మరి రిలీజ్ అయిన రోజు అందరికంటే ముందే సినిమా చూడాలనుకున్నాడు. మన దేశంలో క్యూబ్ యూఎఫ్ఓ సర్వర్లను హ్యాక్ చేయాలనుకున్నాడు. మామూలుగా మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పైరసీని అరికట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి ప్రింట్ కు ఓ సీక్రెట్ కోడ్ ని యాడ్ చేస్తారు. ఎవరైనా ఏ థియేటర్లోనైనా సరే పైరసీ చేస్తే వెంటనే వారికి తెలిసిపోతుంది. పలానా థియేటర్ నుంచి పైరసీ జరిగిందని గుర్తిస్తారు. కానీ థియేటర్ కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని తన కంప్యూటర్ లో హెచ్డి సినిమాలను చూడటం మొదలు పెట్టాడు. ఎంతలా అంటే అసలు
సినిమా కూడా రిలీజ్ కాకముందే ఆ సినిమాను చూసేసేవాడు. అదెలా అంటే రేపు థియేటర్ లో విడుదలవడానికి సర్వర్లలోకి అప్లోడ్ చేయగానే ఆ సినిమా చూసేస్తాడు ఈ అశ్విని కుమార్. అలా మొదటిసారి 2023లో థియేటర్లలో దేశవ్యాప్తంగా సినిమాలను ప్రదర్శించే క్యూబ్ ఈఎఫ్ఓ సంస్థల సర్వర్లను సులభంగా హ్యాక్ చేశాడు. అలా సినిమాలను చూసేసేవాడు. ఆ తర్వాత నెట్వర్క్ ను పెంచుకొని ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు $800 ఓ సినిమా అమ్మేసేవాడు. నిత్యం కంప్యూటర్స్ లో కొత్తది నేర్చుకోవాలనే తపన అశ్విని కుమార్ది. హెచ్డి ప్రింట్లను కాపీ చేసి సులువుగా అమ్మేస్తాడు. బీహార్ లోని ఇతని చిన్న ఇంట్లోనే 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటర్నెట్ ఉందంటే చాలు ప్రపంచాన్ని శోధిస్తాడు. అలా కంప్యూటర్ ముందు వేల గంటలు గడిపి అతని కుడికన్ను పోగొట్టుకున్నాడు. అతని కుడికన్ను ఇప్పుడు సరిగా కనిపించదు. అయినా సరే అతనికి ఓ పిచ్చి. ఐఐటీలో చదువుకున్న వారిని కూడా హ్యాకింగ్ లో ఇతర విషయాల్లో ఇతను చాలా సులువుగా ఓడించగలడు. తన మేధాశక్తిని మంచి కోసం ఉపయోగించుకుంటే ఎంతో గొప్పవాడయ్యేవాడు. తన ఇంటి చుట్టూ 22 కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. పాట్నాలోని అతని ఇంటి ముందుకు పోలీసులు వెళ్ళగానే వెంటనే గుర్తించాడు. ఈ లోపే తన ఫోన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాడు. డేటా మొత్తం డిలీట్ చేసి కూర్చున్నాడు. అతని ఇంట్లోకి వెళ్ళగానే పోలీసులు అతని సెటప్ చూసి షాక్ అయిపోయారు. ఇతడిని విచారించడంతో పాటు ల్యాప్టాప్ లో డేటా చూసి కూడా షాక్ అయిపోయారు. ఓ బ్యాంకుకు చెందిన కస్టమర్ల డేటా మొత్తం భద్రపరుచుకున్నాడు. అంటే బ్యాంకు సర్వర్లను కూడా సులభంగా హ్యాక్ చేయగలిగాడు. బీహార్ ప్రభుత్వానికి చెందిన పలు శాఖల డేటాను కూడా కాపీ చేసుకుని దాచుకున్నాడు. అంటే మన సైట్ల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇంటర్ కూడా చదివిన కుర్రాడు కంప్యూటర్ భాషలని నేర్చుకుని సులభంగా హ్యాక్ చేయగలిగాడంటే మన భద్రత డొల్లనన్నది వాస్తవం. ఇక సినిమా సర్వర్లు అతనికి పెద్ద విషయం కాదు. ఎందుకంటే బ్యాంకు సర్వర్లకు 3 స్టేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. పైగా యాంటీవైరస్ కంపెనీలకు వేల కోట్లు చెల్లిస్తుంటారు. అయినా అంతర్జాతీయ కంపెనీల భద్రతను కూడా ఛేదించి పారేశాడు. అందుకే క్యూబ్ ఈఎఫ్ఓ సర్వర్లను కూడా ఛేదించగలిగాడు. హెచ్డి ప్రింట్లను తాను ఎప్పుడనుకుంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాడు. మరో విషయం ఏంటంటే ఎన్నికల సంఘం సైట్ ను కూడా అశ్విని కుమార్ హ్యాక్ చేశాడనే అనుమానం కూడా పోలీసుల్లో ఉంది. పోలీసులు అశ్విని కుమార్ కు చెందిన ల్యాప్టాప్ లో హిట్ 3 సినిమాతో పాటు పలు తెలుగు ఇతర భాషల సినిమాల హెచ్డి ప్రింట్లున్నాయి. ఇంట్లో కూర్చొని బెట్టింగ్, గేమింగ్ యాప్ నిర్వాహకుల నుంచి నెలకు 9 లక్షల రూపాయలు తీసుకుని కోట్లు సంపాదిస్తూ కూర్చున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావంటే డబ్బు కోసం అన్నాడు. సరే మరైతే బ్యాంకులు, ప్రభుత్వ శాఖల సైట్లు ఎందుకు చేశావంటే కిక్కు కోసం అన్నాడు. నా ఆనందం కోసం నేను చేస్తున్నానన్నాడు. మరో విశేషం ఏంటంటే అతని అకౌంట్ లో $1,00,000 ఉన్నాయి. వాటిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ $1,00,000 ప్రస్తుతానికి ఫ్రీజ్ చేసేశారు. అంటే మొత్తంగా థియేటర్ల నుంచి మాత్రమే సినిమా పైరసీ కావడం లేదు, క్యూబ్ ఈఎఫ్ఓ సర్వర్ల నుంచే సినిమాలు పైరసీ అవుతున్నాయని గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా ప్రముఖులను వెంటనే పిలిచి సమీక్ష నిర్వహించారు. చిరంజీవితో పాటు పలువురు హీరోలు, నిర్మాతలు హాజరయ్యారు. సినిమా పైరసీ కాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ మీరు మరింత ప్రొటెక్షన్ తో సినిమాలను క్యూబ్ ఈఎఫ్ఓ ద్వారా ప్రదర్శించాలని పలు కీలక సూచనలు చేశారు. సైబర్ నిపుణులతో సినిమాలు పైరసీ కాకుండా చూసేందుకు సలహాలు కూడా ఇచ్చారు. ఎంత పెద్ద ముఠాను పట్టుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు టాలీవుడ్ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఈ నేరాల్లో 5గురిని పట్టుకున్నారు పోలీసులు. కానీ అమలా దాస్, అశ్విని కుమార్ల టాలెంట్ కు అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే వీరికి అసలైన బాస్ విదేశాల్లో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకోవాలి, కానీ అందుకు సమయం పడుతుందని పోలీసులు అంచనాకైతే వచ్చేశారు. మరి ఈ పైరేట్స్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 రకాలుగా క్యామ్ కార్డర్ వీడియో ఒక టైపు, హెచ్డి వీడియో ఒకవైపు. వీళ్ళు మొత్తం మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ముఖాలన్నీ కూడా మేము బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాము. దర్యాప్తులో అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో డీసీపీ సైబర్ క్రైమ్ కవిత మొత్తం టీం వీళ్ళు కీలక పాత్ర వహించారు వాళ్ళ సిబ్బందితో. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఐజీ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన సహాయం కూడా చాలా ఉండింది. సో మేము అడ్వైజరీ రూపంలో పార్లమెంట్ ద్వారా కూడా చట్టం వచ్చేసింది, కానీ దాని ముందు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాన్ ఉంది దానిపైన, అది ఇంకా అమలు కాలేదు, రూల్స్ తయారు చేస్తున్నారు. ఎవరు కూడా దానికి పాల్పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ అండ్ క్రియేటర్స్ కూడా దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్. అంతే స్థాయిలో మీరు దాన్ని భద్రత పరచుకోవడం అనేది దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది. సో 24 గంటలు 24/7 వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది. దీంట్లో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది. దే హ్యావ్ టు పుట్ అప్ proper cyber crime security measures, which includes firewalls, softwares, and teams, expert teams, to keep watching their hard disks and their servers. మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది. కంగ్రాచులేట్ ది ఎంటైర్ సైబర్ క్రైమ్ టీమ్ లెడ్ బై విశ్వప్రసాద్ అండ్ కవిత. చాలా బాగా చేశారు.
టీంని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎక్సలెంట్ వర్క్ అండి, ఎక్సలెంట్ వర్క్.